నమస్తే. నేను మధు. ఏలూరులో భూముల ధరలు ఈ రేంజ్ పెరగడానికి గల కారణాలేంటి? అక్కడ ఏవైనా కొత్త డెవలప్‌మెంట్స్ ఉన్నాయా? లేకపోతే భూముల ధరలు అమాంతం పెరగడానికి గల కారణాలేంటి అని కూడా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, ట్రెడెక్స్ స్పీకర్. వారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏలూరులో మరి భూముల ధరలు ఈ రకంగా పెరగడానికి గల కారణాలేమంటారు? భూముల ధరలు ఇప్పుడు కాదమ్మా, గత 50, 100 సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. డే బై డే ఎప్పుడు కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఏపీలో అమరావతి, విజయవాడ, గుంటూరే కాకుండా ఏలూరు, తర్వాత రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం ఇవన్నిట్లో కూడా రేట్లు కొద్దిగా ఊపందుకున్నాయి. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ, తర్వాత ఈ కమర్షియల్ వాణిజ్యక పరంగా కార్యక్రమాలు, షాపింగ్ మాల్స్, బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, మామూలు ఫ్లాట్లు అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఎస్పెషల్లీ రోడ్డు పక్కన గాని, రోడ్డు దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ధరలు. 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ కావాలంటే ఈ రోజు నాకు తెలిసినంత వరకు 75 లక్షల నుండి రూ. 1,00,00,000 వరకు ఒక ఫ్లాట్ పడుతుంది. అదేవిధంగా ఆర్ఆర్‌పేట గాని, లేకపోతే శాంతినగర్ గాని చూసుకుంటే ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగి ఇప్పుడు ఆర్ఆర్‌పేటలో రూ. 1,00,000 నడుస్తుంది. చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు. అంతకుముందు 50, 60 ఎవరు కొనేవారు కాదు. రూ. 1,00,000 పెట్టినా కొంటున్నారు. శాంతినగర్ ఇంకా ఇంటీరియర్స్‌లో వెళ్తే 40, 50,000 పర్ గజం ఉంది. సో ఓవరాల్ ఏంటంటే అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మనకి ఇన్‌కమ్ పెరుగుతదో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు ప్లానింగ్‌లోనే టైం అయిపోయింది. సెకండ్ టర్మ్ ఏమైందో మీకు తెలుసు, మనం పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు. థర్డ్ టర్మ్‌లో కూడా అనుకున్నంత స్పీడ్‌గా అవ్వట్లేదు గానీ, బట్ కొద్దిగా హోప్ అనేది బిల్డ్ అవుతుంది. ఏదైతే కొంతమంది ఇన్వెస్టర్స్, బయర్స్ ఇతర సిటీలకి షిఫ్ట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి అనేక వెసులుబాట్లు ఇస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్‌మెంట్ చూసుకుంటే అందరికీ సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. ఫ్లాటో, ఇండిపెండెంట్ హౌసో ఇల్లు లేకుండా ఎవరు రోటీ కపడా మకాన్, తిండి, బట్ట, గూడు. ఇందులో ఒక భాగం గూడు. సో గూడు లేకుండా ఎవరు సర్వైవ్ కాలేదు. చిన్నదో, పెద్దదో 100 గజాలో, 50 గజాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇప్పుడు రానున్న డెవలప్‌మెంట్ చంద్రబాబు గారు రైల్ కారిడార్, మెట్రో, ఆఫీసెస్, సాఫ్ట్‌వేర్ కంపెనీస్, తర్వాత ఇవన్నీ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో అనేక జాగాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇటు అమరావతి దగ్గర చేస్తున్నారు, అటు వైజాగ్‌లో చేస్తున్నారు. ఏలూరు అంటే విజయవాడ తర్వాత వస్తుంది నాకు తెలిసి. విజయవాడ, ఏలూరు, తాడేపల్లి, రాజమండ్రి, కొన్ని అన్నవరం అండ్ వైజాగ్. అది నేను వైజాగ్‌లో పుట్టా, నాకు ఆ స్ట్రెచ్ మొత్తం ఐడియా ఉంది. సో కొనుక్కునే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు కొనుక్కోని మేబీ కొన్ని నెక్స్ట్ ఒక 3, 4 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు టర్మ్ అయ్యేటప్పటికి ఇంకొద్దిగా పెరుగుతాయి. అప్పుడు ఎంత పెరిగే అవకాశం ఉంటుంది సార్? జనరల్‌గా యావరేజ్ చూసుకుంటే రియల్ ఎస్టేట్‌లో కొత్తగా డెవలప్ అయిన దాంట్లో 15-20% పర్ ఎవ్రీ ఇయర్ పెరిగే ఛాన్సులున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇప్పుడు పెట్టుకుంటే 4-5 సంవత్సరాలకి డబుల్ అవుతుంది ప్లాట్ సైజ్. ఫ్లాట్స్ అయితే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. రెంటల్ ఇన్‌కమ్ కావాలా? లేదా ఉండడానికి కావాలా? ట్రేడింగ్ కావాలా? లాంగ్ టర్మ్ దాన్ని బట్టి మన డెసిషన్ అనేది మారిపోతది. సో వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే రేట్లు ఎంత ఇప్పుడైతే రాక్ బాటమ్ లేకుండా కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది. బట్ నెక్స్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే మాత్రం 80%, 100% పెరిగే ఛాన్స్ చాలా పుష్కలంగా కనిపిస్తుంది. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే టైటిల్ క్లియర్ ప్రాపర్టీ, లింక్ డాక్యుమెంట్స్, మ్యుటేషన్, గవర్నమెంట్ అప్రూవల్స్, వేరా, బిల్డర్ రెప్యుటేషన్, లొకేషన్ డెవలప్‌మెంట్స్ చూసుకొని కొనుక్కోవడం ఉత్తమం. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడి మోసపోతున్నారు. సార్, ఇప్పుడు కొంటే బెటర్ అంటారా? లేకపోతే ఇంకా మీరు 5 ఇయర్స్‌లో పెరుగుతాయి రేట్లు అని అంటున్నారు కదా! మరి ఆ పెరగడానికి ముందు ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? కొంచెం వెయిట్ చేసి చూసి కొంటే బెటర్ అంటారా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ కార్పెంటర్‌తో ఒక టేబుల్ చేయమన్నాను అనుకో, 4 రోజులు తీసుకుంటాడు. 10 టేబుల్లు ఇచ్చాననుకోండి 3 రోజులు తీసుకుంటాడు. 100 టేబుల్లు ఇచ్చామనుకోండి 2 రోజులు చేస్తాడు. 1000 టేబుల్లు ఇస్తే జీరో అయితే అవ్వదు కదా! సో రేట్ అది ఎందుకు చెప్పానంటే రేట్లనేది ఆల్రెడీ ఇనఫ్ కాలం నుండి పెరగకుంటా ఉన్నాయి.
హ్మ్. ఇక తగ్గేదనేది చాలా తక్కువ దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే లాస్ట్ 1, 1½ ఇయర్ నుండి పెద్దగా గ్రోత్ లేదు. హ్మ్. సో, ఇప్పుడు కొనుక్కోవడమే బెటరు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా కొనుక్కుంటే మంచిది అప్రిషియేషన్ బావుంటది. దూరంగా కొనుక్కుంటే తక్కువ రేట్‌లో కొనుక్కోవాలి. ఇది హ్మ్. కొనకపోతే తర్వాత కొనుక్కోలేని పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. హ్మ్. ఒకసారి అమరావతి ఫేజ్ 1 డెవలప్ అయిందనుకోండి. హ్మ్. సో, ఇట్లాంటివి ఇప్పుడు సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు కొనుక్కునే పరిస్థితి ఉండదు. హ్మ్. లేకపోతే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అంబానీ వస్తున్నాడు, అదానీ వస్తున్నాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు దిగ్గజాలు వస్తున్నాయి. తర్వాత మిగతా చాలా వరకు మిగతా అదర్ డెవలప్‌మెంట్స్ కూడా ఎస్‌సీజెట్స్, ఇండస్ట్రీ కారిడార్స్ ఇవన్నీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. గ్యాస్ పైప్‌లైన్స్, పోర్ట్స్. ఒకసారి ఇవన్నీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర ఎంత పెరిగిందో మనం చూసాం ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు యునైటెడ్ అయిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలప్ చేసిన ఘనత ఆయనది. భోగాపురం ఇంకా ఫర్దర్ రానున్న రోజుల్లో ఇంకా 3, 4 పెడతారనే ఉద్దేశం. ఎందుకంటే మనకి చాలా ప్లేస్‌లో ఎయిర్‌పోర్ట్‌లు అవసరం. ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్‌ని తగ్గిస్తది. కొద్దిగా ఎక్స్‌పెన్సివ్. పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ లగ్జరీ. అంటే తక్కువ టైంలో ఎక్కువ దూరం వెళ్ళాలి. హ్మ్. ఎక్కడో లాస్ట్ టైమ్ ఎప్పుడో విన్నాను. అమెరికా నుండి ఇండియాకి శాన్ ఫ్రాన్సిస్కో టు ఢిల్లీ 16, 17 గంటలు పడతది. కానీ ఒక గంట, 2 గంటల్లో వచ్చేసే ఫ్లైట్స్ కూడా కనుక్కుంటున్నారని విన్నాను. ఆల్రెడీ టెస్లా ఈస్ ఆన్ ద స్పేస్ ఎక్స్ అని ఎలాన్ మస్క్ గారి కంపెనీ అట్లా చాలా కంపెనీస్ దే ఆర్ వర్కింగ్. సో ఓవరాల్‌గా అమ్ముకునే వాళ్ళకి ఇది రైట్ టైమ్ కాదు. కొనుక్కునే వాళ్ళకైతే డెఫినిట్‌గా రైట్ టైమ్. మరి ఇంకా లేట్ చేయకుండా కొనుక్కోవడం చాలా బెటర్. చాలా మంది ఏమంటున్నారంటే, నగర శివార్లు కొనుక్కుంటే బెటరా? లేకపోతే నగర నడిబొడ్డులోకి కొనుక్కుంటే బెటరా? అని కొంచెం డౌట్స్ ఉంటాయి సార్. బికాజ్ ఎందుకంటే డెవలప్ ఉంటే నగరంలో డెవలప్ ఉంటుంది గానీ, శివారు ప్రాంతంలో ఏం డెవలప్ ఉంటుంది అనే క్వెషన్స్ రైజ్ అవుతుంది. మరి ఎక్కడ కొనుక్కుంటే బెటర్ అంటారు? మీకు మీకు వైజాగ్‌లో ఎగ్జాంపుల్ ఇస్తా. మర్రిపాలెం అని ఒక ఏరియా ఉంది వైజాగ్‌లో. జగదాంబ సెంటర్‌కి ఒక 10 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్. ఇక్కడ మా ఫాదర్ 1975లో రూ. 12 గజం కొన్నాడు. హ్మ్. జగదాంబ సెంటర్ ఫేమస్ గాని ఇప్పుడు మర్రిపాలెం అంత ఫేమస్ కాదు. ఇప్పుడు ఎంత అయ్యుంటది మీకు గెస్ చేయండి. 12 కొనుక్కున్న జాగా ఎన్ని వేలు అయ్యుండొచ్చు? ఐ థింక్ కోట్లలోనే 1,50,000 అయింది. అయ్యుండొచ్చు. హుహు. 1,50,000 గజం. ఓహ్! ఒకప్పుడు అది దూరం. 1,50,000. నౌ ఐయామ్ కమింగ్ టు హైదరాబాద్. హైదరాబాద్‌లో కుక్కట్పల్లిలో 30 సంవత్సరాల ముందు ఏమీ లేదు. రూ. 500, రూ. 1000 కొనుక్కునేవారు కాదు ఎవరు. ఈరోజు ఎంతుందమ్మా 2,50,000 లక్షలు. 500, 1000తో ఒకప్పుడు కొనుక్కున్నారా కుక్కట్పల్లికి సార్? 500, 1000 కొనేవాళ్ళు కాదు ఎవరు. ఓహ్! ఓకే. ఇప్పుడు 2,50,000 లక్షలయింది. 2,00,000, 2,50,000 లక్షలయింది. హ్మ్. రైట్. చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. తెల్లాపూర్ కొల్లూరు, శంకరపల్లి మోపిల ఇవన్నీ కూడా ఇప్పుడు షాద్‌నగర్ వైపు చూస్తున్నారు జనాలు. సంగారెడ్డి దాటి పెద్దాపూర్, సదాశివపేట్, ఉదేరా వరకు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే దూరం ఉన్నప్పుడు కొనుక్కుంటే తక్కువ రేట్‌కొస్తది. అప్రిషియేషన్ ఎక్కువవుతది. హ్మ్. సో, నా ప్రకారం మీకు ఆల్రెడీ ఉండడానికి ఇల్లు ఉంటే గనక దూరంగానే కొనుక్కోండి. ఇంకా లేదు ఉండడానికి ఇల్లు కావాలన్నప్పుడు రేట్ ఎక్కువ పెట్టి ఇల్లు కొనుక్కోండి. ఇట్ హ్మ్. డిపెండ్స్ అపాన్ యువర్ పర్పస్. ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఆ పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు హ్మ్. దేనికి కొనుక్కుంటావు? ఉండడానికి కొనుక్కుంటున్నావా? రెంటల్ కోసం కొనుక్కుంటున్నావా? ట్రేడింగ్ కోసం కొంటున్నావా? లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ కోసం కొంటున్నావా? హ్మ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సజెస్ట్ యాస్ ఎ అనలిస్ట్. హ్మ్. సో ఏదేమైనా గాని సార్, ఇప్పుడు ఏలూరులో మాత్రం ప్రజలకి అందుబాటులో లేదు. ఆహ్, ఆహ్, స్థలం రేటు అన్నట్టుగా అయితే బాగా ఎదిగిపోతుంది. కానీ ఇక్కడ ప్రజలు డౌట్ పడుతుంది ఏంటంటే, ఇవి కూడా బంగారంలాగా హెచ్చు తగ్గులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేము కొన్న తర్వాత నష్టపోవాల్సి వస్తదేమో అని ఒక టెన్షన్ పడుతున్నారు. మరి దానికి ఏం చెప్తారు? జనరల్‌గా చరిత్రలో రజనీకాంత్ గారు డైలాగ్ ఉంది. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆలోచించే మగాడు ఏదో సామెత ఉంది. ఎక్కువ అవును. ఆలోచిస్తే మీరు కొనుక్కోలేరు. హ్మ్. నేను చెప్పేదేంటంటే భూ రియల్ ఎస్టేట్ చరిత్రలో గత 50, 100 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గిందన్న మాట చాలా రేర్‌గుంది. హ్మ్. పెరగడమే తప్ప ఎంత పెరిగిందనేది క్వెషన్ మార్క్. కొన్ని హ్మ్. ఏరియాలో 10%, కొన్ని ఏరియాలో 20%, కొన్ని ఏరియాలో 50%. తగ్గడం అనేది ఎక్కడ భూమి మీద పెట్టుకున్నాడు ఎవడు వాడోలేదు. భూమి మీద ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు బిలియనర్, మిలియనర్ గాని కరోడ్‌పతి నుండి రోడ్‌పతి అయితే అవ్వలేదు. కానీ కరెక్ట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసి టైటిల్ చూసుకొని కొంచెం ఫాలోయింగ్ పాయింట్స్ మీరు చూసుకొని కొనుక్కుంటే గనుక మీకు బెటర్. సో, ఖచ్చితంగా కొనుక్కున్నోళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా కొనుక్కుంటే కింగ్ మేకర్ ఉన్నాడు ఆయన చంద్రబాబు గారు. ఆయన హ్మ్. ఒకసారి ఏదైనా విజన్ పెట్టిందంటే 1919-2020 విజన్ పెట్టారు. హ్మ్. అవునా కదా!
అవును. ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ ఇలా ఉండడానికి కారణం అంటే మనందరికీ తెలుసు. సో ఇది కూడా కొంచెం టైం పడతది. వైజాగ్, ఏపీ, ఆంధ్ర, నెల్లూరు అన్ని కూడా 3 ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా కూడా డిసైడ్ చేస్తున్నారు. వైజాగ్ అని, రాయలసీమ అని, అమరావతి అని. సో ఇవన్నీ డెవలప్‌మెంట్ కొంచెం ముందుకు రావాలి. కొద్దిగా స్లోగా వెళ్తున్నాయి. కొద్దిగా ఫండ్స్ వస్తే స్పీడ్‌గా పరిగెడతారు. డెఫినిట్‌గా సో ఏదేమైనా సరే ఏలూరు శివారు ప్రాంతంలో అయినా సరే, పట్టణ ప్రాంతంలో అయినా సరే స్థలం మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇదే సరైన అవకాశంగా అయితే చెబుతున్నారు. మరి ఈ కరెక్ట్ టైంలోనే మీరు స్థలం కొనుగోలు చేసినా మీకు అధిక లాభాలు పొందే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి ఆలస్యం చేయకోకుండా మీ స్థలం మీద మీరు పెట్టుబడులు పెట్టి మీరు అధిక లాభాలను పొందండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.